అండ్ ఈ చందమామ పిక్చర్స్ బ్యానర్ పైన చేస్తున్నారు. అశ్విని దత్ గారి గురించి చెప్పండి. ఆయన అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ అసోసియేషన్ మీరు? నేను ఫస్ట్ టైం కలవడం ఈ మధ్యనే మొన్నే. ఆయన డిసిషన్స్ అంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి, ఆల్మోస్ట్ నేను తీసుకునే అంత ఫాస్ట్గా ఉంటాయి. ఎందుకంటున్నానంటే నా ఏజ్ ఏమో 30s ఉన్నాను, ఆయన ఏమో 70s ఉన్నారు. అంటే ఇప్పటికీ అంత ఫాస్ట్ డిసిషన్లు తీసుకుంటున్నారు మేము తీసుకున్నట్టు. సో నేను దాని గురించి మాట్లాడుతున్నాను. సో అందుకే లెజెండరీ ప్రొడ్యూసర్స్ అని వాళ్ళు. అంటే అలా వాళ్ళ ఏజ్ 30s ఉన్నప్పుడు ఇంకెంత ఫాస్ట్ ఉండేవారు. సో అది నేను అంటుంటా. నాకు అది ఇష్టం అండి బాగా. చాలా ఫాస్ట్ డిసిషన్లు ఉంటాయి ఏదైనా సరే. వెరీ హ్యాపీ అండి. అంటే దత్ గారు అన్ని సినిమాలను చాలా చూసాను నేను. వైజయంతి కొంచెం ఆయనతో అసోసియేషన్ అయ్యి వర్క్ చేయడం అనేది స్టోరీ చెప్పినప్పుడు ఆయన అసలు సూపర్ అన్నారు. ట్యూన్స్ ఎవ్రీ ట్యూన్ పర్టికల్ వినిపించామని సింగిల్ సిట్టింగ్ లో ఓకే సూపర్ మన ఆడియో హిట్ అమ్మా అన్నాడు. అంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకేం తెలియదు అండి, వాళ్ళు మామూలు జడ్జిలు కాదు. ఎన్ని ఒకటా రెండా ఎన్నో హిట్ సాంగ్స్ కానీ వాళ్ళకి తెలుస్తుంది. సార్ అంటే సినిమాకి గ్యాప్ లో భూపతి గారు ఏం చేస్తూ ఉంటారు? ఏమన్నా వేరే సినిమాలు చూడటం కానీ? అసలు రెండో మనిషిని కలవను. నాకు కొంత ఏదో పర్సనల్ దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ స్పేస్. నాకు పర్సనల్ ఆఫీస్ ఉంది, నా రైటర్స్, ఈవినింగ్ అయితే నా ఫ్రెండ్స్. నేను బయట తక్కువే అసలు. చాలా ఎప్పుడో నేను వెళ్ళా ఎప్పుడో ఒకసారి, కానీ అసలు బయట వెళ్తే మళ్ళీ మా బాస్ దగ్గరికి వెళ్తా డెన్కి, నా ఆఫీసు అంతే. నాకు ఇంక తప్ప ఇంకా అంటే ఏంటి ఆ టైంలో మీరు ఎలా టైం పాస్ చేస్తారు? టైం పాస్ అనేది ఉండదు, నాకు టైం సరిపోదండి. నేను చెప్తున్నాను కదా, నేను బాగా ఎంజాయ్ చేసే థాట్ ప్రాసెస్ లో ఉండే టైం అని అదే. అది మూవీస్ ఏమైనా చూస్తూ ఉంటాను కొన్ని ఈ మధ్యన ఎక్కువ. మీరు మూవీస్ చూసినా కొన్నిసార్లు ఏంటంటే ఏదో సినిమాలో డైరెక్టర్ అరే అక్కడ ఈ సీన్ లాగా తీశారు, ఆ సీన్ లాగా తీశారు. అస్సలు నా లైఫ్ అస్సలు ఉండదు. థియేటర్ సినిమా ఆడియన్ లాగే చూస్తా. ఓ పగలబడి నవ్వుతా, కామెడీ వస్తే. అసలు నాకు ఆ జడ్జిమెంట్ తెలీదు. మీరు ఎప్పుడైనా ఒక మూవీకి వెళ్ళి చూసి అది ఫ్లాప్ అయితే గనక ఎందుకు ఫ్లాప్ అయింది అజయ్ నన్ను అడిగితే నేను చెప్పలేను. నేను దాని గురించి మాట్లాడలేను, జడ్జ్ చేయలేను. అదే హీరో ఇక్కడ, హీరో అది కూడా చెప్పలేను. నేను చూసి చెప్పను, చూస్తాను అంతే. నేను అంతే, నేను దాని సినిమాని ఎంజాయ్ చేస్తా. అయితే రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే సార్ ఈ రివ్యూస్ దానిపైన కూడా ఒక చిన్న ఇది నడుస్తుంది. వాళ్ళు కంప్లీట్ గా చూడకుండానే రివ్యూస్ ఇచ్చేస్తున్నారు, లేకపోతే ఏదో మనీ ఇష్యూస్ సంథింగ్ ఏవో నడుస్తుంది కదా బ్లా బ్లా బ్లా. సో దీనిపైన మీరేమంటారు సార్? రివ్యూస్ ఇచ్చే వాటికి సంబంధించి మీ ఒపీనియన్? మామూలుగా రివ్యూలు ఇచ్చేవాళ్ళు మనం ఏమీ అనలేము, ఎవరిష్టం వాడికి. ఇప్పుడు వాడి ఫోన్ లో వాడు ఇచ్చుకుంటాడు, అంటే అది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది. అది వాళ్ళకి ఎందుకు ఏం అంటే ఇప్పుడు మనకిష్టం వచ్చినట్టు పక్కోడు ఉండాలని కోరుకోకూడదు. కోరుకున్న అవ్వదు. అది ఫాలో అవుతున్న ఆడియన్స్ వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళే వాళ్ళు అమాయకులు. నేను అనేది వాళ్ళని ఆడియన్స్ని ఏదైనా అంటాను తప్ప రివ్యూలు ఇచ్చేవాళ్ళు నేను అన్నాను. అసలు వాడిష్టం, అది ఎవరూ ఆపలేమండి అసలు. అది అంటే ఒక్కొక్కడు ఒక్కో టైప్ ఇస్తాడు. అంటే ఎటకారంగా ఇస్తే చూసేవాళ్ళు ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారని ఒకడు ఎటకారంగా ఇస్తాడు, ఒకడు ఊగిపోతూ చెప్తాడు, ఒకడేమో తల బాదుకుంటూ చెప్తాడు, ఒకడెవడో టమాటాలతో పోలుస్తాడు ఒకడు, లేకపోతే ఇంకొకడు బూతులు తిడుతూ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు అంటే బాగా కిందకి దిగజార్చి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు సినిమాలో. అది తప్పదండి. అది మనం అన్నిటిని ఫేస్ చేసుకొని వెళ్ళాలి. పర్సనల్గా ఎప్పుడు అటాక్ చేస్తే ఊరుకోకూడదు తప్ప సినిమాని అంటున్నప్పుడు ఏమీ అనలేము. ఎందుకంటే వాళ్ళ మీద అటాక్ చేసినా ఎలా అవుతుందంటే అప్పటికి మనం అటాక్ చేస్తున్నామంటే మన ఐడియా ఫెయిల్ అయినప్పుడే మనం అటాక్ చేస్తాం, అంతే కదా. అంటే మన సినిమా ఫ్లాప్ అయినప్పుడే వాళ్ళు ఇంకో వాడు అలా చెప్పాడు వీడు ఇలా చెప్పాడు అటాక్ చేస్తాం. దాన్ని మనం ఇంకా కిందకి దిగజార్చి